రైతన్నలకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్షలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలైతే చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీజేపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు 15,000 భరోసా కింద నగదు చెల్లింపుతో పాటు రైతు కూలీలకు 12,000, వరి క్వింటాలకు 500 రూపాయలు బోనస్, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, పంట నష్టపరిహారాన్ని అందజేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వాళ్లకు రావాల్సినటువంటి బడ్జెట్లు లేక ఇప్పటి వరకు రైతు బంధు ప్రకటించకుండా రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఏ రైతు కూడా 15,000 రూపాయలు చెల్లించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మాటనే మర్చిపోయే విధంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి అది ఉద్యమాటగానే ఉండిపోయింది. ఇకనైనా రైతులు ఆలోచించాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా యోజనని అమలు చేయలేక భారత రాష్ట్ర సమితి ఏ విధంగానైతే రైతులను మోసం చేసిందో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలైతే చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ దీక్షలైతే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, బీజేపీ నిర్వహిస్తున్న రైతు సత్యాగ్రహ దీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఇప్పటికే బీజేపీ 11 గంటలకి బీజేపీ సంబంధించిన రైతు సత్యాగ్రహ దీక్షలు స్టార్ట్ చేశారు. ఆయా ప్రాంతాల జిల్లా కేంద్రాలలో ఉంటే అన్ని ప్రముఖ జిల్లాలలో రైతు దీక్ష పేరుతో బీజేపీ స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే తెలంగాణ ఎన్నికల అసెంబ్లీ టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీ హామీలు ఉన్నాయో అవి ప్రకటించి ఓటర్లను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా గానీ రైతులకు రుణమాఫీ చేయలేదని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. మరోవైపు కరువు పంటలకు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి కూడా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు చేపట్టలేదని చెప్పేసి బీజేపీ కొన్ని రోజులుగా కాంగ్రెస్ పై ధ్వజమెత్తుతుంది. అలాగే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు కొన్ని డిమాండ్లను బీజేపీ రైజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రైతు సత్యాగ్రహం పేరుతో జిల్లా కేంద్రాల్లో ఈ రోజు ఒక రోజుకు సంబంధించిన ఒక 4-5 గంటలు అంటే 11 గంటల నుంచి 1 గంట వరకు రైతు సత్యాగ్రహ దీక్షలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నాయకుడు, బీజేపీ నాయకుడు, అగ్రనాయకులు కావచ్చు, కిషన్ రెడ్డి, అరుణ, ఈటల రాజేందర్, అరవింద్ మొదలైన ముఖ్య అగ్రనాయకులతో పాటు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కేంద్రానికి అతిథిగా వెళ్తూ రైతుల ఉద్దేశం మాట్లాడుతున్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయాలు వడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రకటించింది ఎన్నికల సమయంలో. అలాగే 2 లక్షల లోపు రైతులకు బ్యాంకుల రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పేసి 9వ తారీఖుగా ఎల్బీ స్టేడియంలో గవర్నమెంట్ ఫామ్ అవుతున్నారు, నేను సైన్ చేస్తాను, అదే రోజు ఇవన్నీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కరువు వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 25,000 చొప్పున కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ప్రకటించి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. రైతు కూలీలకు 12,000 చొప్పున వారి బ్యాంకుల్లో వెంటనే జమ చేయాలి. అలాగే
రైతుకు భరోసా కింద ఎకరాకు 15,000 చొప్పున ఖాతాల్లో వెంటనే జమ చేయాలి రైతులకు అని చెప్పేసి ఈ స్లోగన్ తో బీజేపీ ఈ రోజు ఆయా కేంద్రాలలో రైతు సత్యాగ్రహం పేరుతో ప్రజలను ఉద్దేశించి కావచ్చు, అలాగే రైతులను ఉద్దేశించి కావచ్చు చేస్తుంది. అలాగే రైతులు నష్టపోయినటువంటి వరి పంట కావచ్చు, వరి పంటలు అయితే ఏవైతే ఉన్నాయో వరి ఆ పంటకు సంబంధించిన మొక్కలను తీసుకొని కూడా ఆయా సెంటర్లలో దీక్ష చేసే సెంటర్లలో ప్రదర్శిస్తూ రైతులు పడే బాధలను ప్రజలకు చెప్తూ రైతులకు చెప్తూ కూడా బీజేపీ నాయకులు ప్రసంగాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపై దుమ్మెత్తిపోస్తూ కాంగ్రెస్ నిలదీసే కార్యక్రమాన్ని ఈ రోజు బీజేపీ చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు సత్యాగ్రహాలు చేస్తున్నాయి. పార్టీ కోసము ఆ గేటు తెరవడం కాదు, రైతులకు సంబంధించిన పంటలకు సంబంధించినటువంటి పంట పొలాలు పండించడానికి వాళ్లకు నీళ్లకు సంబంధించిన గేట్లు తెరవాలి. అవి కానీ కాంగ్రెస్ పార్టీలో ఇతరులను చేర్చుకోవడానికి కాదని చెప్పేసి మరొక వైపు కాంగ్రెస్ ను నిందిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ ఈ రోజు బీజేపీ సత్యాగ్రహం పేరుతో వివిధ ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో రైతు సత్యాగ్రహం పేరుతో దీక్ష చేపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజశేఖరాచారి.